విజువల్ అయిపోయినాయా? లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగినా, ఇంత ఘోర విపత్తు వచ్చినా మన మీదికి, ఆంధ్ర రాష్ట్రం మీదికి, అది కూడా మన రాజధాని ఉన్న ఈ ప్రాంతంలో ఇంత ఘోర విపత్తు వచ్చినా కూడా కేంద్రంలో ఉన్న మోడీ గారు, ప్రధానమంత్రి గారు మాత్రం ఇంతవరకు నోరు కూడా విప్పలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మీకు ఇది విపత్తులాగా కనిపించడం లేదా మోడీ గారు అని అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉండడానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు మీకు పనికొచ్చారు. మరి మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఇబ్బందులు ఎందుకు కనిపించడం లేదో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా కూడా బీజేపీ పార్టీకే, అధికారంలో ఉన్న పార్టీలైనా అధికారంలో లేని పార్టీలైనా బీజేపీ పార్టీకే బానిసలుగా మారి మొత్తం ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది ఎంపీలు 10 సంవత్సరాలుగా మోడీ గారిని నెత్తిన పెట్టుకున్నారు. అందుకు బహుమతిగా మోడీ గారు మన రాష్ట్రానికి వెన్నుపోటే పొడిచారు. మళ్ళీ ప్రత్యేక హోదా విషయం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ చిన్న చూపే, ప్రతి అంశంలోనూ మోసమే, ప్రతి అంశంలోనూ వెన్నుపోటే. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మోడీ గారు. కనీసం ఇప్పటికైనా కళ్ళు విప్పండి. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన విపత్తును గమనించండి. ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి ఇక్కడ ఏమి చేయాల్సిందో, ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సిందో, కనీసం నష్టపోయిన వారి ఇళ్లకి డబ్బు అవసరం ఉంది, కనీసం ₹1,00,000 సహాయం చేయండి. వస్తువులు నష్టపోయిన వాళ్ళకు కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వండి. ప్రాణాలు పోయిన వాళ్లకు 25 లక్షల రూపాయలైనా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంట నష్టం జరిగిన వాళ్ళకు కనీసం 25,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంతమందికి ఇన్ని అవసరాలు ఉంటే ఒక్క మాటైనా చెప్పుకోకుండా మోడీ గారు తప్పించుకుంటున్నారు. ఇది భావ్యం కాదని వెంటనే మీరు ఏం చేస్తారో, ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత 3-4 రోజులుగా వచ్చిన వరదల్లోనే పర్యటిస్తూ ప్రజల మధ్య ఉంటూ అధికారులను పరుగు పెట్టిస్తూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం, దట్ ఈస్ ఇన్స్పైరింగ్. కానీ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విపత్తు మళ్ళీ ఇంకా ఎప్పుడే కానీ ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు చంద్రబాబు గారి షోల్డర్స్ మీదనే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఇలాంటి విపత్తే వస్తే అప్పుడు కూడా బుడమేరు కారణంగానే విజయవాడ మొత్తం మునిగిపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రావటం జరిగింది, పర్యటన చేయడం జరిగింది, ఇక్కడ స్థితిగతులను గమనించడం జరిగింది. బుడమేరుకు ఏదైనా నిజంగానే చెయ్యాలి, ఈ సమస్యను పరిష్కరించాలి అన్న ఉద్దేశంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ కొల్లేరు, బుడమేరు డైవర్షన్ స్కీమ్కి రూపకల్పన చేశారు. ఈరోజు ఇంత విపత్తు వచ్చింది అంటే దానికి కారణం బుడమేరు నుంచి నీళ్లు పోవడానికి దారి లేక అన్ని దారులు మూసుకుపోయి విజయవాడ నగరానికి ఇంత వరద ముప్పు వాటిల్లింది. ఏ పెద్ద నదికే కాదు, ఒక చిన్న నది అయినా, ఒక చిన్న వాగు అయినా, ఒక చిన్న కెనాల్ అయినా దాని న్యాచురల్ ఫ్లోను అడ్డుకుంటే ఎంత ప్రమాదం జరగగలగదో ఈరోజు మనకు క్లియర్ ఎగ్జాంపుల్ ద సారో ఆఫ్ విజయవాడ, బుడమేరు చేసిన డిజాస్టర్. అందుకే రాజశేఖర రెడ్డి గారు బుడమేరు నుంచి
పైనుంచి వచ్చే నీళ్లు, ఖమ్మం వైపు నుంచి వచ్చే నీళ్లు బొడిమేరుకు వచ్చి బొడిమేరు నుంచి కొల్లేరు నుంచి సముద్రానికి పోవాల్సి ఉంది. ఈ నీళ్ళన్నీ ఇక్కడ ఆగిపోవడంతోనే ఈ విపత్తు వచ్చింది అని ఆపరేషన్ కొల్లేరు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేసి కొల్లేరు ప్రాంతంలో ఎన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తొలగిస్తే తప్ప దీనికో పరిష్కారం ఉండదు అని రాజశేఖర రెడ్డి గారు భావించారు. దాంట్లో భాగంగానే ఆపరేషన్ కొల్లేరులో భాగంగానే ఎన్నో వేల ఎకరాలలో రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఆ రోజు కొల్లేరుని క్లియర్ చేయగలిగారు. అంతేకాకుండా బొడిమేరు డైవర్షన్ స్కీమ్ కింద పోలవరం రైట్ కెనాల్కు కొన్ని నీళ్లు పంపించడం అయితేనేమి, లేకపోతే బొడిమేర మళ్ళీ కృష్ణాలో కలపటానికి కావాల్సిన అసలు సిటీలోకి రాకుండానే డైవర్ట్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నిస్తే ఆ రోజు థర్మల్ ప్లాంట్ టెక్నికల్ రీజన్స్ వల్ల అది వీలు కాలేదు. చంద్రబాబు గారికి చెప్తున్నాం, మళ్ళీ ఇలాంటి విపత్తు రాకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది చాలా ఉంది. ఈ గత 10 సంవత్సరాలుగా కొల్లేరు బొడిమేరు నీళ్లు కొల్లేరుకు చేరకుండా మొత్తం దారిలో ఎన్క్రోచ్మెంట్స్ దాదాపు 15-20 కిలోమీటర్ల మేరకు ఎన్క్రోచ్మెంట్స్ జరిగితే 90% వరకు పూడుకుపోయింది. బొడిమేరుకు పోవడానికి వీలు లేకుండా ఈరోజు అంత భయంకరంగా ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయి. దీన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారికి ఉంది. ఎట్లయితే తెలంగాణలో హైడ్రా రేవంత్ అన్న గారు చేస్తున్నారో అలా ఒక టాస్క్ ఫోర్స్, ర్యాపిడ్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసైనా సరే ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నిటినీ క్లియర్ చేయకపోతే ఈ బొడిమేరు డిజాస్టర్ మళ్ళీ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు కొల్లేరు ప్రాంతంలో క్లియర్ చేయడమే, కొల్లేరును సరస్సును క్లియర్ చేయడమే కాదు, దారిలో ఉన్న బొడిమేరుకు కొల్లేరుకు మధ్య దారి పొడవునా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. కొల్లేరు బ్లాక్ అయితే కొల్లేరు ప్రాంతంలో కూడా ఇది రిపీట్ అవుతుంది. కొల్లేరు నుంచి వచ్చేది సముద్రానికి పోయే దారిలో కూడా ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదం ఎక్కడైనా వాటిల్లొచ్చు. కాబట్టి చంద్రబాబు గారు ఏం చేసైనా సరే మళ్ళీ ఈ ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. 10 సంవత్సరాలుగా, అంతకుముందు చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ఉన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా బొడిమేరును కాపాడుకోవాలి, బొడిమేరుని రిటైనింగ్ వాల్స్ కట్టుకోవాలి, బొడిమేరుకు డైవర్ట్ చేయాలి, లేకపోతే ఎన్క్రోచ్మెంట్స్ని క్లియర్ చేయాలి అన్న ఆలోచన ఎవరూ చేయలేదు. కాబట్టే ఈరోజు ఇంత విపత్తులు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు గారు చాలా ఇన్స్పైరింగ్గా ఇప్పుడు పనిచేస్తున్నారు, సంతోషం. కానీ ఈ విపత్తు ఒక 3-4 రోజులకు మాత్రమే మర్చిపోకుండా దీన్ని టేకప్ చేసి బొడిమేరుని ఎలా కట్టడి చేయాలి, బొడిమేరు ఫ్లోని ఎలా అలౌ చేయాలి, ఎలా పాసిబుల్ చేయాలి అని చంద్రబాబు గారు ఆలోచన చేసి ఇది చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మోడీ గారి దృష్టికి వచ్చిందో లేదో అన్న అనుమానం కూడా కలుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. చంద్రబాబు గారికి అవసరం లేకపోయినా కూడా బీజేపీ పార్టీతో కలిసి మరీ కూటమిగా ఏర్పడి మరి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు చంద్రబాబు గారు తీసుకోవాల్సిన మైలేజ్ తీసుకోకపోతే ఎందుకు సపోర్ట్ ఇచ్చినట్టు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. 25 మంది ఎంపీలు మొత్తం అందరూ ఆంధ్ర రాష్ట్రం నుంచి అందరూ లోక్సభకే కాదు రాజ్యసభ ఎంపీలు కూడా మొత్తం అందరూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు బీజేపీ పార్టీ స్పందించకపోతే, ఇలాంటప్పుడైనా స్పందించకపోతే అమరావతికి డబ్బులు తీసుకొస్తున్నామంటున్నారు, తీసుకొచ్చి ఎక్కడ పోస్తున్నట్టు? ఈ వరదలో పోస్తున్నట్ట? దేనికి పోస్తున్నట్టు? ఒక బ్లూ ప్రింట్ ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, ఉన్నది కాపాడుకునే ప్రయత్నం చేయాలి. చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి. మీరు మద్దతు ఇస్తున్నదే మనం ఏదైనా పొందుకోవడానికి. అలాంటిది బీజేపీ పార్టీ కనీసం స్పందించకపోతే, మోడీ గారు కనీసం ఇటువైపు అసలు ఈయన దృష్టిలో ఉందా లేదా అన్న అనుమానం కూడా కలిగిస్తుంటే ఇక కాంపెన్సేషన్ ఏమిస్తారు? బీజేపీ పార్టీని మళ్ళీ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వెంటనే ప్రకటించండి. మీరు అధికారంలో ఉన్నారు, యూనియన్ గవర్నమెంట్ మీది. మన రాష్ట్రానికి ఇంత విపత్తు వస్తే ఏం చేస్తారు? ఎవరికి ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు? ఇల్లులు కోల్పోయిన వారు ఉన్నారు, ప్రాణాలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆస్తిని కోల్పోయిన వారు ఉన్నారు.
పంటలు కోల్పోయిన వారు ఉన్నారు. కాంపెన్సేషన్ ఇవ్వాలని బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. కానీ ఎవరు రాగలిగినా రాలేకపోయినా అందరూ సహాయ చర్యలు చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చెప్తున్నాను, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చెయ్యగలరో దయచేసి వాళ్ళు ముందుకొచ్చి చేయకపోతే మనం ప్రజలకు సేవ చేసిన వాళ్ళం అవ్వం. కాబట్టి దయచేసి ఎవరికి చేతనైనంత వాళ్ళు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ ఈ బుడమేర గేట్లు తెగిపోవడంతోనే వరద వచ్చింది అన్నారు. అసలు గేట్లలో ఏ విధంగా చూడొచ్చు? మరి మీరే చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నత. జగన్మోహన్ రెడ్డి సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అంట. చాలా మందికి కనీసం మంచినీళ్ళు కూడా లేవు అని చాలా మంది వాపోతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఎక్కడ వెళ్ళడానికి లేదు అని వాపోతున్నారు. అన్నీ అందరికీ చేయటానికి వీలు కాకపోవచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువ చేయొచ్చేమో. ఎలాగైనా సరే మళ్ళీ ఇదైతే రాకుండా చూసుకునే బాధ్యత అయితే తప్పకుండా ఉంది, మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ ని తొలగించాల్సిన అవసరం చంద్రబాబు గారికి తప్పనిసరిగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సహాయక చర్యలు చేపట్టాల్సినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ పొలిటికల్ స్టేట్ అనవసరం. ఇలాంటి పరిస్థితిలో బొడిమేరు న్యాచురల్ డిజాస్టరా లేకపోతే మ్యాన్మేడ్ డిజాస్టరా అని బొడిమేరు నువ్వు చేసావంటే నువ్వు చేసావని బ్లేమ్ గేమ్ అనవసరం. చంద్రబాబు గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఆయన బొడిమేరు గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు, ఆయన బొడిమేరు గురించి పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు బొడిమేరు గురించి ఆలోచన చేయగలిగినప్పుడు, ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్ని తొలగించగలిగినప్పుడు మరి కొల్లేరు ప్రాంతంలో ఈ రూట్ లో న్యాచురల్ ఫ్లో, బొడిమేరు న్యాచురల్ ఫ్లోని ఇంత ఎన్క్రోచ్మెంట్స్ కి ఎందుకు అలౌ చేశారు ఈ ముఖ్యమంత్రులు అని అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నిటిని తొలగించి దీన్ని న్యాచురల్ ఫ్లోని మళ్ళీ రెస్టోర్ చేయాలి. డైవర్షన్ స్కీమ్ మీద కూడా ఆలోచన చేయాలి. मैडम ने అదే కదా. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో బుడమలేరు ముంచెత్తిన ఆ ప్రాంతాల్లో పిసిసి అధ్యక్షురాలు శర్మ పర్యటిస్తున్నారు. ఇక్కడ బాధితుల్ని కలిసి వారికి ఆహారం అందిందా లేదా, ఎలా ఉన్నారనేది అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటింటికి కూడా ఆవిడ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అనేక మంది బాధితులు ముందుకొచ్చి తమకి ఆహారం అందట్లేదు, మంచినీరు అందట్లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎవరో కూడా రాలేదని చెప్పి చాలా మంది ఈ వీధుల్లో చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది మెయిన్ రోడ్లో చూసుకుంటున్నారు తప్ప ఆ వీధుల్లో వరకు ఎవరికి కూడా ఆహారం అందట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు అనేక మంది మహిళలు ఇక్కడ మొరపెట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ విలువైన సామాన్లన్నీ కూడా ఇళ్లలో అక్కడ పాడైపోయిన పరిస్థితి ఉంది. వారందరినీ కూడా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కూడా షర్మిల డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం బాధితులు ఏ విధంగా ఆవిడ మొరపెట్టుకుంటున్నారో చూస్తున్నారు. మెయిన్ రోడ్లో మాత్రమే ఇక్కడ ఆహారం అందిస్తున్నారు. ఇక్కడ పక్క వీధుల్లో మాత్రం మునిగిపోయి ఇబ్బంది పడుతున్న ఎవరికి కూడా తమకు ఆహారం అందట్లేదు, సహాయం అందట్లేదు, సహాయక చర్యలు అందట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి. చెప్పమ్మా, మీరు చూస్తున్నారు అంతా కూడా, మీరు వచ్చినప్పుడు చూస్తున్నారు మెయిన్ రోడ్లోనే సాయం ఉంటుంది, ఇక్కడ వీధుల్లో అందట్లేదు అంటున్నారు. మహిళతో మాట్లాడారు. ఎట్లా ఉంది ఇక్కడ వరద పరిస్థితి? వీళ్ళకి 4 రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఎవరు వచ్చినా మెయిన్ రోడ్ వరకు వచ్చి ఏదో ఇచ్చేళ్తున్నారు, కానీ మాకు లోపల ఏది సహాయం అందటం లేదని చెప్తున్నారు. వాళ్ళ సామాన్లన్నీ తడిచిపోయాయి, వాళ్ళ బట్టలు సైతం వేసుకోవడానికి బట్టలు కూడా లేవు, తినడానికి తిండి కూడా లేదు అంటున్నారు. చాలా మంది అసలు ఈ పూట పని చేయకపోతే ఈ పూట తినలేని పరిస్థితి. అలాంటిది 4 రోజుల నుంచి పని లేదు, తిండి లేదు, మా గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి లోపల స్థలాలకి కూడా వచ్చి మహిళలు ముఖ్యంగా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి గమనిస్తే, అధికారులు స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ లోపల ప్రాంతాలకు కొంచెం గల్లీలలో ఉన్న వాళ్ళకి అసలు ఏమీ అందటం లేదంటున్నారు. అమ్మ, మీకు ఏదైనా అందిందా? అందిన వాళ్ళకి అందినాయి కానీ అసలు కొనటానికి కూడా లేదు. అన్ని తడిసిపోయినాయండి సార్, కట్టుకుంటానికి కూడా లేదు. వస్తున్నారు జనాలు, అల్లడికి వెళ్ళిపోతున్నారు ఆకలి కోసం. ఈ సందులలో చాలా మంది వీధిలో క్యాల్ చేసి వెళ్ళిపోయారు. మాకు దిక్కు లేక ఉన్న ఇంట్లోనే ఉంటున్నాం, కొద్దిగా తగ్గిపోయి. ఆటో ఉంది, ఎటు రావడానికి వీల్లేదు. సామాన్లు కూడా బాగా పాడైపోయి అందరూ ఈ మొత్తం లక్షలాది రూపాయల విలువైన టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇంకా విలువైన సామాన్లు ఎవరు పెట్టు వేడ కూడా తీసుకోకుండా బయటకు వచ్చిన పరిస్థితి. వాళ్ళని ఎలా ఆదుకోవాలని మీరు డిమాండ్ చేయబోతున్నారు? కాంపన్సేషన్ ఇవ్వాలన్నది మేము చెప్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆస్తి నష్టం జరిగింది, లేదా ప్రాణ నష్టం జరిగింది, లేదా పంట నష్టం జరిగింది. ఇలా ఎవరికి ఏదో ఒక చేయూత ఇయ్యకపోతే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చేయూత ఇయ్యకపోతే వీళ్ళు మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆ పూటకు పని చేసుకొని ఆ పూటకు తినే బతుకులమ్మా మావి. లేకపోతే మాకు ఎవరైనా సహాయం చేయకపోతే మేము మళ్ళీ కోలుకోవడం ఇంపాసిబుల్. మా బిడ్డలు ఉన్నారు, మేము ఏమీ తినటం లేదు అంటున్నారు వాళ్ళు. దయచేసి ప్రభుత్వాలు స్పందించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరికీ ఎంతమందికి వీలైతే అంతమందికి కాంపన్సేషన్. దాదాపు 5,000 మంది ఎఫెక్ట్ అయ్యారంటున్నారు. 35,000 ఇల్లులు డ్యామేజ్ అయ్యాయంటున్నారు. 32 మంది చనిపోయారంటున్నారు. ఎవరికి ఎంత కాంపన్సేషన్? చనిపోయిన వాళ్లకు 1,00,000 ఇచ్చిన, ఆస్తి నష్టపోయిన వాళ్లకు కనీసం 50,000 ఇచ్చినా, లేకపోతే పంట నష్టపోయిన వాళ్ళకు 25,000 ఇచ్చినా, ఇలా ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ప్రభుత్వాలు డిసైడ్ చేసుకొని వెంటనే ప్రకటిస్తే అంతో ఇంతో ఊరటగా ఉంటుందని మా భావన. ఇది పిసిసి అధ్యక్షురాలు షర్మిల చెప్తున్నది. ఏదైతే పరిహారం వెంటనే ప్రకటించాలి, ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారికి పరిహారం ఇవ్వాలి, అలాగే సామాన్లన్నీ పోయిన వారికి కూడా ప్రత్యేకించి పరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రకృతి వైపరీత్యం వచ్చిందో, ఈ బొడమేరు ఒక వల్ల విపత్తుకు గురయ్యారో ఈ ప్రజలందరినీ, బాధితులందరినీ ఆదుకోవాలని చెప్తున్నారు. అదైతే కూలీనాలి చేసుకుని దినసరి వేతనాల మీద జీవించే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. వీరందరూ కూడా 4 రోజులుగా వరద ముంపు వల్ల, ఈ బుడమేరు ముంచెత్తడం వల్ల చాలా ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి ఆవిడ పర్యటించిన నేపథ్యంలో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ 9 న్యూస్, ఇక్కడ అజిత్ నగర్ ప్రాంతం నుంచి. వెళ్ళిపోదాం, మళ్ళీ టైం